నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం స్థానిక రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను మండల టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆలయంలో ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మండలానికి ఎంతో అభివృద్ధికి కృషి చేశారని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, మాజీ సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, కృష్ణాగౌడ్, కోఆప్షన్ అబ్దుల్ అజీజ్, యూత్ అధ్యక్షులు మౌరం రాజు, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, గోపరి నర్సింహులు, రంజిత్ గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, రాములు గౌడ్, పంపరి నగేష్, శేఖర్, నాయని లక్ష్మణ్, మహేష్, రాజు నాయక్, నరేందర్, రాగుల బాబు, బాజా తిర్మల్, ఆవుల నర్సింహులు, రెడ్డిశెట్టి రవీందర్, తిర్మల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశం ఉన్న మాకు సమయభావం అందరికి సరిపోక ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ పద్మక్క ఇళ్ళవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ రేపు రాబోయే ఎలక్షన్లో 100% అఖండ మెజారిటీతో విజయం సాధించి ఎల్లమ్మ ఆశీస్సులు పద్మక్కకుండి, ఎల్లమ్మ దీవెనలు పద్మక్కకుండి ఎప్పటికీ పద్మక్క ఆయుర ఆరోగ్యాలు ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పద్మక్క. ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పుట్టినరోజు సందర్భంగా నిజాంపేట ఎల్లమ్మ ఆధ్వర్యంలో మేము అందరం పార్టీ తరఫున నిజాంపేట మన మండల తరఫున మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు కేక్ కట్ చేసినాం, మేము అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మేడం పద్మా మేడం ఎల్లవేళలా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని వేడుకున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మండల కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద తెలంగాణ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ స్థానిక మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఇక్కడ నిజాంపేట మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులం అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎల్లవేళలా ఆ ఎల్లమ్మ తల్లి కృపతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పద్మా దేవేందర్ రెడ్డి గారిపై ఉండి వారు ఇంకెన్నో పదవులు అధిరోహించి మెదక్ నియోజకవర్గానికి ఇంకెన్నో సేవలు చేయాలని, వారు అత్యున్నతమైన స్థానానికి ఎదిగి నిజాంపేట మండల కేంద్రాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాలని ఇక్కడ స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో మేము వేడుకుంటున్నాము. ఇక్కడ ఆమె ఒక పెద్ద పదవి ద్వారా మళ్ళీ ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చి ఇక్కడ ఆలయాన్ని కూడా మంచి అభివృద్ధి చెందాలని, అలా అభివృద్ధి చెందే విధంగా ఎల్లమ్మ యొక్క కృప పద్మా దేవేందర్ రెడ్డి గారిపై ఉండాలని నిజాంపేట మండల కేంద్రంలో రేణుకామాత ఎల్లమ్మ టెంపుల్ వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పద్మా దేవేందర్ రెడ్డి గారికి ఎల్లమ్మ కృప ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆమె ముందు మనం చూడబోతున్నాం. కావున వారికి ప్రజలందరూ అండదండలుగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో ఆమె భారీ మెజారిటీతో గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ త్వరలో ఆమె అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఎల్లమ్మ ఆశీస్సులు ఆమెకు ఉండాలని తెలియజేసుకుంటున్నాం.